సాగించి పాడుదము. రక్షణ దుర్గము మన ప్రభువే, రండి సాగించి పాడుదము. రక్షణ దుర్గము మన ప్రభువే. కృతజ్ఞత స్తోత్రముతో రారాజు సన్నిధికే గుదము. రండి కృతజ్ఞత స్తోత్రముతో రారాజు సన్నిధికే గుదము. సత్ప్రభు నామము కీర్తనలన్ సంతోషగానము చేయుదము. రండి ఉత్సాహించి పాడుదము. రక్షణ దుర్గము మన ప్రభువే. మన ప్రభువే మహదేవుండు, ఘన మహాత్మ్యము గల రాజు. మన ప్రభువే మహదేవుండు, ఘన మహాత్మ్యము గల రాజు. భూమ్యాకారపు లోయలను భూధర శిఖరములాయనవే. రండి సాగించి పాడుదము. రక్షణ దుర్గము మన ప్రభువే. Praise the Lord. Hallelujah. 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 ప్రియ సహోదరి సహోదరులారా, క్రైస్తవ సభ ఈనాడు యేసుక్రీస్తు రాజాదిరాజుడు, క్రైస్త కింగ్ అనే గొప్ప మహోత్సవమును కొనియాడుతూ ఉంటుంది. అందుకే ఈనాడు పరిశుద్ధ దివ్య బలి పూజలో ప్రవేశన వచనము కూడా చంపబడిన గొర్రెపిల్ల యేసుక్రీస్తు శక్తి, భాగ్యము, జ్ఞానము, బలము, గౌరవమును, వైభవము, స్తోత్రము పొందుటకై యోగ్యమైనది. యేసుక్రీస్తు సదా మహిమాన్వితుడు, శక్తివంతుడును అగునుగాక అని మనకు తెలియజేస్తూ ఉంది. మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు చంపబడిన గొర్రెపిల్ల, శిలువ మీద కొట్టబడినటువంటి ఆయన మహనీయుడై రాజులకు రాజుగా, మహిమగల ప్రభువుగా, రాజాది రాజుడుగా ఉన్నాడు అనేటువంటి ఆ గొప్ప సత్యాన్ని ఈరోజు మనకు శ్రీసభ తెలియజేస్తూ ఉంది. ఈరోజు ఆ యేసు క్రీస్తునందు ఆ మహిమ, ఆ శక్తి, ఆ బలము, ఆ అభిషేకం పొందుటకై మనలందరినీ కూడా శ్రీసభ ఆహ్వానిస్తూ ఉంటుంది. ఒక నిమిషం కళ్ళ మూసుకుందాం. రెండు చేతులు జోడించి ఒక నిమిషం నిశ్శబ్దంగా ఈ గొప్ప పండుగ రాజాదిరాజుడైన యేసు క్రీస్తును మనందరి రాజుగా అంగీకరించడానికి మనల్ని దేవుడు ఈ ఆదివారం ఇక్కడికి పిలిచి ఉన్నారు. భక్తి విశ్వాసముతో ఈ బలి అర్పించటానికి, ఆయన రాజ్యత్వములో, మహిమలో, అభిషేకములో భాగస్థులమవ్వటానికి మనల్ని తయారు చేసుకుందాం. మన కుటుంబమును, అవసరాలన్నీ కూడా గుర్తించుకొని ఆ రాజాది రాజుడు మనకు కూడా ఆ శక్తిని, బలమును దయచేయాలని ప్రార్థిస్తాం. పితా పుత్ర పరిశుద్ధాత్మ
నామమునా మననాథుడైన యేసుక్రీస్తు కృపా సర్వేశ్వరుని ప్రేమ పరిశుద్ధాత్మ సహవాసము సహకారము మీ అందరితో ఉందురుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 ప్రియ సహోదరి సహోదరులారా, పౌలు గారు మనకు తెలియజేస్తున్న గొప్ప విషయం ఏంటంటే, పేతురు గారికి రాసిన లేఖలో జ్ఞానస్నానం ద్వారా యేసుక్రీస్తు నమ్ముకుని ఆయన మహిమలో పాలు పంచుకున్న ప్రతి ఒక్క వ్యక్తికి తన మహిమలో, తన శక్తిలో, తన అధికారములో సాతాను మీద మనకున్నటువంటి విజయము కూడా ఆయన మనకు ప్రసాదిస్తాడు అని వాక్యం సెలవిస్తుంది. గట్టి చెప్పలు కొడతాం ప్రియమైన సహోదరి సహోదరు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎందుకంటే యేసుక్రీస్తు లోకమును జయించాడు, సాతాను జయించాడు, శోధనలను జయించాడు, మరణమును జయించాడు. అన్నిటికీ మీద, అందరి మీద సర్వాధికారము, పరమాధికారము ఆయనకి మాత్రమే కలదు. అందువలన ఆ యేసుక్రీస్తులో ఎవరైతే విశ్వసిస్తూ ఉంటారో, నమ్ముకుంటారో, ఆయన యందు జ్ఞానస్నానం పొంది ఆయనకు సాక్షిగా జీవించాలని కోరుకుంటున్నారో, అటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి కూడా మనకు వాక్యం సెలవిస్తున్న విషయం ఇదే. ఆయన పొందుకున్న అదే మహిమ, ఆయన పొందినటువంటి అదే ఒక శక్తి, విజయము, మహిమ, ప్రతాపము, ఘనత ఆయన మనందరికీ కూడా ప్రసాదిస్తాడని వాక్యం సెలవిస్తుంది. ప్రియమైన సహోదరి, ఎందుకు గొప్ప విషయం చూడండి. ఇదే ఈ ఆదివారము యేసుక్రీస్తు రాజాదిరాజుడు, ద క్రైస్ట్ ద కింగ్ అనే పండుగ మనం కొనియాడుతున్నటువంటి ముఖ్యమైనటువంటి ఒక లక్ష్యము, ఉద్దేశము. ఆయనలో మనకు విజయం ఉంటుంది, ఆయనలో మనకు శక్తి ఉంటుంది, ఆయన నామములో మనకు విజయం ఉంటుంది, ఆయనలో మనకి మహిమ ఉంటుంది, ఆయనలో మనకు అభిషేకం ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. We have the victory, we have the power, we have the anointing in the name of Jesus, who is the King of Kings and the Lord of Lords. ఈ అన్ని మహిమ ప్రతాపములో పాలుపంచుకోవటానికి మనకున్నటువంటి కేవలం ఒకే ఒక ఆటంకం ప్రియబడలారా, మనము ఆయనని చేరలేకున్నా మనలో ఉన్నటువంటి పాపాలు మాత్రమే. అన్ని మహిమ ప్రతాపాలన్నీ మనకి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు, కానీ చేరటానికి, సంపాదించుకోవటానికి, పొందుకోవటానికి మనకున్నటువంటి ఆటంకాలు ఒకటే. మనల్ని ఆయన నుంచి వేరుపరచినది ఒకటే. ఓన్లీ వన్ థింగ్ దట్ కెన్ సెపరేట్ మీ ఫ్రమ్ మై జీసస్ అండ్ మై సేవియర్, అది నా పాపం మాత్రమే. ఆ పాప అవస్థలో ఉండి నాకు మహిమ కావాలి, విజయం కావాలి, బలము కావాలి, అభిషేకం కావాలి, శక్తి కావాలి, విజయం కావాలి అనుకుంటే ప్రియలారా, అది జరగదు. ఓడిపోతూ ఉంటాం, ఓడిపోతూ ఉంటాం, వేదనలు, బాధలు మిగిలిపోతూ ఉంటాం. అందుకే ఈ ఆదివారం మనం ఈ బలి పూజను అర్పించే ముందు ఆయన యందు అవిజయము, శక్తి, మహిమాన్ని పొందుకోవటానికి మనల్ని మనం సిద్ధపరచుకుంటాం. రెండు చేతులు హృదయం మీద ఉంచి ఒక్క నిమిషం కళ్ళు మూసుకుందాం. మహిమ పొందలేకున్నా, విజయం పొందలేకున్నా, శక్తి, ఘనత, ప్రభావము ఏమీ లేకుండా ఓడిపోవటానికి,
వేడిపోవటానికి, పరిత్యించబడటానికి, వేదలు, బాధలలో, కన్నీటిలో మిగిలిపోవటానికి కారణము బహుశా మన పాపాలు కావచ్చు. ఆ శక్తిని మనం పొందలేకపోతూ ఉన్నాం. ఈ బలిని ఆదివారం అర్పించే ముందు ప్రభువా, వ్యక్తిగతంగా, కుటుంబపరంగా, సామాజిక పరంగా నేను చేసినటువంటి పాపాలను, తప్పిదాలను మన్నించమని కోరుకుందాం. ఏమైతే ఆటంకాలు ఉన్నాయో అవి అన్నీ తొలగించుకొని ఆయన మహిమలో భాగస్థులం అవ్వటానికి, ఆయన శక్తిలో మనకు కూడా విజయం పొందుకోవటానికి ప్రభువా నా పాపములు మన్నించుమని, ఎక్కడైతే ఓడిపోయానో అక్కడ నాకు విజయం ప్రసాదించుమని, ఎక్కడైతే కృంగిపోయామో అక్కడ లేచి నిలబడటానికి, ఎవరి ముందైతే అవమానపరచబడ్డానో అక్కడ గౌరవము, మహిమ పొందుకోవటానికి, సాతానుకు విరుద్ధమైన పోరాటములో మనకి గెలుపును ఆయన ఇవ్వటానికి ప్రభువా నీ పరిశుద్ధ రక్తముతో నన్ను కడిగి నా పాపములు మన్నించుమని కోరుకుందాం. ఇవియే నా మనవులు, ఇవియే నా ప్రార్థనలు దేవా అని పశ్చాత్తాపగానం మన పాడుతూ ఉండగా, నా మనవులివే దేవా, నా పాపములివే దేవా, వేదనలో, బాధలో మెలిగిపోయిన నన్ను ఈరోజు రాజాధిరాజుడైన నువ్వు చేపట్టి లేవనెత్తమని ప్రార్థన చేసుకుందాం. ఆ విజయం నాకు కావాలయ్యా, ఆ శక్తి నాకు కావాలయ్యా, ఆ మహిమ నాకు కావాలయ్యా, ఆ ప్రతాపం నాకు కావాలయ్యా అని ఎక్కడ దగ్గర చూడకుండా భక్తితో, విశ్వాసముతో దేవుని ఎదుట ఆటంకాలను తొలగించడానికి పాపాలు ఒప్పుకొని ప్రార్థిస్తాం. మనవులివే దేవా, మమ్మాదరించగరావా. మనవులివే దేవా, మమ్మాదరించగరావా. మనవులివే దేవా, మమ్మాదరించగరావా. మనవులివే దేవా, మమ్మాదరించగరావా. పాపకూపము నుండి, ఈ పాపకూపము నుండి లేవనెత్తుము ప్రభువా. మమ్ము లేవనెత్తుము ప్రభువా. మనవులివే దేవా, మమ్మాదరించగరావా. మనవులివే దేవా, మమ్మాదరించగరావా. ప్రియ సహోదరి సహోదరులారా, ఎక్కడైతే పడిపోయామో, వేదనలో ఉన్నామో, బాధలో ఉన్నామో, కన్నీటిలో ఉన్నామో అక్కడ దేవుని శక్తి, ఆయన విజయం మనం పొందుకోవటానికి ప్రభువా నా చేయి పట్టి నన్ను లేవనెత్తమని ప్రార్థన చేసుకుందాం. పాప కోపములో, శోధనలో, సాతాను వలలో చిక్కుకొని మనకున్నటువంటి మహిమ, ప్రతాపము, ఘనత మనం పోగొట్టుకున్నట్లయితే ప్రభువా నేను పోగొట్టుకున్నవి అన్నీ కూడా నాకు తిరిగి దయచేయమని ప్రార్థన చేసుకుందాం. లార్డ్, గివ్ మీ బ్యాక్ వాటెవర్ ఐ హావ్ లాస్ట్ డ్యూ టు మై సిన్ అండ్ మై నెగ్లిజెన్సెస్, మై వీక్నెసెస్. ఫర్గివ్ మీ. భీడులాగా మారినది
బాధలలో నా జీవితం వీడులాగా మారినది, బాధలలో నా జీవితం. నీ కరుణ రసపు ధారలలో మేరియని నవచైత్ర్యమై, నీ కరుణ రసపు ధారలలో మేరియని నవచైత్రమై. మానవులివే దేవా ఆదరించగరావా, మనవులివే దేవా మమ్మాదరించగరావా. పాపకోపము నుండి ఈ పాపకూపము నుండి లేవనెత్తుము ప్రభువా, లేవనెత్తుము ప్రభువా. మానవులివే దేవా మమ్మాదరించగరావా, మనవులివే దేవా మమ్మాదరించగరావా. మానవులివే దేవా మమ్మాదరించగరావా, మనవులివే దేవా మమ్మాదరించగరావా. మమ్మాదరించగరావా, మమ్మాదరించగరావా. మము లేవనెత్తగా రావా. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన సకల పాపములను మళ్ళీ మనలను నిత్య జీవమునకు ఈ దినము చేర్చుదురుగాక. రాజాతి రాజుడైన యేసుక్రీస్తును, ప్రభువులకు ప్రభువుడైనటువంటి రక్షకుడైన యేసుక్రీస్తును మహిమగానం పాడుకుని ఉత్సాహముతోను చప్పట్లతోను ఈ ఆదివారం ఆయన స్తుతించి ఆరాధిస్తాం. అందరూ చప్పట్లతో ప్రభువా నేను రాజాది రాజుడుగా ప్రజలకు ప్రభువుగా రక్షకుడుగా అంగీకరిస్తూ ఉన్నానని చప్పట్లతోను ఆ అంగీకారము దేవుడు ప్రతి ఒక్కరికి ఈ దయచేయాలని ఆ మహిమగానం పాడుకుందాం. Glory to God, glory to God, glory to the Father. Glory to God, glory to God, glory to the Father. To Him be glory forever, to Him be glory forever. Hallelujah, amen, hallelujah, amen, hallelujah, amen. Hallelujah, amen, hallelujah, amen, hallelujah, amen. Glory to God, glory to God, Son of the Father. Glory to God, glory to God, Son of the Father. To Him be glory forever, to Him be glory forever. Hallelujah, amen, hallelujah, amen, hallelujah.
హల్లెలూయా 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 Glory to God, glory to God, glory to the Spirit. Glory to God, glory to God, glory to the Spirit. To Him be glory forever, to Him be glory forever. Hallelujah, amen, hallelujah, amen, hallelujah, amen, hallelujah, amen, hallelujah, amen, hallelujah, amen. ప్రార్థించుదము. సర్వశక్తిగలవో నిత్య సర్వేశ్వరా, విశ్వమంతటిపై రాజ్యాధికారము గల నీ ప్రియతమ కుమారుని ద్వారా సృష్టినంతటినీ పునరుద్ధరింప చిత్తగించితిరి. మానవ జాతి అంతయు పాపదాస్యము నుండి విముక్తి పొంది మహావైభవము గలవాడమైన నీ సేవకు అంకితమగినట్లును నిత్యము మీ స్తుతిగానము చేయుడునట్లును కృపచూపుము. మీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించు మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. అందరూ కూర్చోండి. 2 పట్టణాలు వాక్యం నుంచి బైబిల్ నుంచి మనం వినబోతూ ఉన్నాం. మొదటి పట్టణము దానియేలు ప్రవక్త గ్రంథము అధ్యాయము 7 వచనములు 13 మరియు 14 వరకు. మొదటి పట్టణము దానియేలు ప్రవక్త గ్రంథము అధ్యాయము 7 వచనములు 13 నుంచి మరియు 14 వరకు. నేను ఆ రాత్రి చూసిన దృశ్యమున నరపుత్రుని వంటివాడు మేఘావృతుడై వచ్చుట గాంచితిని. అతడు ఆ శాశ్వత జీవి దగ్గరికి రాగా అతనిని ఆ శాశ్వత జీవి ఎదుటికి కొనిపోయిరి. ఆ నరపుత్రుడు పరిపాలనమును కీర్తిని రాజ్యాధికారమును బడసెను. సకల దేశములకు జాతులకు భాషలకు చెందిన ప్రజలతనికి దాసులైరి. అతని పరిపాలనము శాశ్వతమైనది, అతని రాజ్యమునకు అంతము లేదు. ఇది ప్రభువాకు. సర్వేశ్వరునికి వందనములు. దిగి వచ్చిన ప్రేమ అవధులు లేని ప్రేమ అవనికి దిగి వచ్చిన ప్రేమ. అమూల్యమైనది క్రీస్తు ప్రేమ, అపారమైనది యేసు ప్రేమ, అమూల్యమైనది క్రీస్తు ప్రేమ. అవధు
అమూల్యమైనది క్రీస్తు ప్రేమ. దానిని వెదకి వచ్చిన ప్రేమ నరావతారిగా అవతరించెను. నశించిన దానిని వెదకి వచ్చిన ప్రేమ నరావతారిగా అవతరించెను. నా యేసుని దివ్య ప్రేమ నా కొరకు ప్రాణమిచ్చిన ప్రేమ. నా యేసుని దివ్య ప్రేమ నా కొరకు ప్రాణమిచ్చిన ప్రేమ. నా కొరకై ప్రాణమిచ్చిన ప్రేమ. అపారమైనది యేసు ప్రేమ, అమూల్యమైనది క్రీస్తు ప్రేమ. అపారమైనది యేసు ప్రేమ, అమూల్యమైనది క్రీస్తు ప్రేమ. అవధులు లేని ప్రేమ, అవనికి దిగి వచ్చిన ప్రేమ. అవధులు లేని ప్రేమ, అవనికి దిగి వచ్చిన ప్రేమ. అపారమైనది యేసు ప్రేమ, అమూల్యమైనది క్రీస్తు ప్రేమ. Second reading, a reading from the book of Revelation, chapter 1, verses 5 to 8. A reading from the book of Revelation, chapter 1, verses 5 to 8. And from Jesus Christ, the faithful witness, the firstborn of the dead, and the ruler of the kings of the earth, to him who loves us and freed us from our sins by his blood, and made us to be a kingdom, priests serving his God and Father, to him be glory and dominion forever and ever. Amen. Look, he is coming with the clouds. Every eye will see him, even those who pierced him, and on his account all the tribes of the earth will wail. So it is to be. Amen. I am the Alpha and the Omega, says the Lord God, who is and who was and who is to come, the Almighty. The word of the Lord. Thanks be to God. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు. రాజుల రాజా ప్రభువుల ప్రభువా రానయ్యున్నవాడా, రాజుల రాజా ప్రభువుల ప్రభువా రానయ్యున్నవాడా. మహిమా మహిమా ఆ యేసుకే, మహిమా మహిమా మన యేసుకే, మహిమా మహిమా ఆ యేసుకే, మహిమా మహిమా మన యేసుకే. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు,
హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు ఆశ్చర్యకరుడ ఆది సంభూతుడ యుగ యుగముల నిత్యుడా ఆశ్చర్యకరుణ ఆది సంభూతుడ యుగ యుగముల నిత్యుడా మహిమా మహిమా ఆ యేసుకే మహిమా మహిమా మన యేసుకే మహిమా మహిమా ఆ యేసుకే మహిమా మహిమా మన యేసుకే హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు ఏలిన వారు మీతో ఉందురుగాక మీ ఆత్మతోను ఉందురుగాక పునీత యోహాను గారు వ్రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. యోహాను శుభవార్త 18వ అధ్యాయము పరిశుద్ధ వచనాలు 33 నుంచి 37 వరకు. Gospel of John, chapter 18, verses 33 to 37. పీలాతు మరల మందిరములోనికి వెళ్ళి యేసును పిలిపించి, నువ్వు యూదుల రాజువా అని అడిగెను. నువ్వే స్వయముగా ఈ మాట అనుచున్నావా, లేక ఇతరులు నన్ను గురించి నీతో ఇది చెప్పిరా అని యేసు తిరుగు ప్రశ్న వేసెను. అందుకు పిలాతు, నేను యూదుడును అనుకొనుచున్నావా? నీ ప్రజలే, ప్రధాన అర్చకులే నిన్ను నా చేతికి అప్పగించిరి. నువ్వు ఏమి చేసితివి అని అడిగెను. నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. నా రాజ్యము ఈ లోక సంబంధములకు చెందినదనిచో నేను యూదుల చేతుల్లో పడకుండా నా అనుచరులు నా పక్షమున పోరాడేవారు. కానీ నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు అని యేసు సమాధానమిచ్చెను. అందుకు పిలాతు, అట్లయినా నువ్వు రాజువా అని అడిగెను. నేను రాజునని నువ్వే చెప్పుచున్నావు. నేను సత్యమునకు సాక్ష్యమిచ్చుటకు జన్మించి తిని, ఇందుకొరకే ఈ లోకమునకు వచ్చి తిని, సత్య సంబంధులందరూ నా మాట ఆలకింతురు అని ప్రత్యుత్తరమిచ్చెను. ఇది యేసు క్రీస్తు పరిశుద్ధ సువిశేషము. సువిశేష బోధనల ద్వారా మన పాపములు మన్నింపబడును గాక. ఆమేన్. దయచేసి అందరూ కూడా కూర్చోండి. అర్పణ సమయము ఇది. గురువులు అప్ప ద్రాక్షరసములు కానుకగా అర్పించి మీ అవసరాల కోసం ప్రార్థన చేయబోతూ ఉన్నాం. ఈ బలి పూజలు అర్పించాలని మీరు తీసుకొచ్చిన ప్రేమ కానుకలను చేతిలో తీసుకుని ప్రార్థన పూర్వకంగా వాలంటీర్స్ వచ్చినప్పుడు ఆ కానుకలను అర్పించండి. All those who wish to make your offerings for this holy mass may do so while the volunteers come to you. అలాగే కానుకలు అర్పించి మీ వ్యక్తిగత అవసరాలను గుర్తించుకొని కళ్ళు మూసుకుని చక్కగా ప్రార్థనలో ఉండండి. గాయక బృందము అర్పణ గానం పాడుతూ ఉంటారు. మనసును నా జీవితేసుని అనురాగ ఫలములో సంపూర్ణ ప్రేమతో అనురాగ ఫలములో
స్వీకరించుమా జీవితేశ్వరా స్వీకరించుమా ప్రాణనాథుడా నీకే దేవా అంకితం నీకే దేవా అంకితం నా చిన్ని ఆశల నా నవ్య మనసును నా జీవితేశుని అనురాగ ఫలములు సంపూర్ణ ప్రేమతో అనురాగ ఫలములు సంపూర్ణ ప్రేమతో అర్పించుకుందును అర్పించుకుందును. అందరం మోకరించండి. లెట్స్ ఆల్ నీల్ డౌన్ బిఫోర్ ద లార్డ్. రెండు చేతులు జోడించి మోకరించి ఈ పరిశుద్ధమైన ఈ అర్పణ వేళలో మీ వ్యక్తిగత అవసరాలను ప్రార్థనలను భక్తితో ఈ బలిపీఠం మీద అర్పించిన కానుకలతో దేవాది దేవుని పాదాల చెంత సమర్పించండి. అన్నీ కూడా దేవునికి అర్పిస్తాం. మీ అవసరాలను మీ ప్రార్థనలను రాజాది రాజుడైన యేసు క్రీస్తుని యొక్క రక్షకుడు అయినటువంటి యేసు క్రీస్తుని యొక్క మహిమలు విజయములు మనకు కూడా ఆయన భాగము దయచేసేలాగున నీ యందు మాకు విజయము దయచేయమని ప్రార్థన చేసుకుందాం. మమ్మ సుధా కరుణించి కాచే కాపాడిన ప్రభువా, మరొక ఆదివారం మమ్మల్ని మీ సన్నతిలో మోకరించబెట్టినందుకు స్తోత్రమయ్యా. శిలువ పాటుల మరణము ద్వారా మరణమును లోకమును సాతాను మీద విజయము సాధించి మూడవ నాడు సజీవుడుగా లేవనెత్తబడినటువంటి మీరు రెండవ రాక సమయములో మేఘారుడై రాజాది రాజుడుగా ప్రభువులకు ప్రభువుగా మరొకసారి రాబోతూ నడన సత్యమును సకలమును అందరినీ నీతి న్యాయమని బట్టి తీర్పు చేయటం ఒకరోజు రాబోతూ ఉన్నాడని ప్రభువా ఈ బలిలో మేము మరొకసారి జ్ఞాపకం ఉంచుకుంటున్నాం. మీ నామమునప్పుడు నీ నామములో గుమిగూడినప్పుడల్లా మీ జ్ఞాపకార్థం బలిని అర్పించమని ఆజ్ఞాపించిన యేసు క్రీస్తుక ఆజ్ఞ ప్రకారం ఈరోజు భక్తి విశ్వాసముతో మేము అర్పిస్తున్న ఈ బలి మీద, ఈ బిడ్డల మీద, ఈ కానుకల మీద మీ చల్లని చూపును ఉంచమయ్యా అని ప్రార్థిస్తున్నాం. ప్రభువా, శక్తి, విజయము, ఘనత, మహిమ, ప్రభావము ఎల్లప్పుడూ నీదే. నీ యందు విశ్వసించిన బిడ్డలకు ఇటువంటి మహిమను, ప్రభావమును, శక్తిని, మహిమను, గౌరవము ప్రసాదిస్తున్నారని ప్రభువా మీరు వాగ్దానం ఇచ్చినటువంటి మీ యొక్క ఆ గొప్ప వాగ్దానమును ఈరోజు ఎత్తిపట్టి ప్రార్థిస్తున్నాం. ప్రభువా మీ నామములో సాతాను ఓడించినటువంటి శక్తి బిడ్డలకు కలుగునుగాక అని ప్రార్థిస్తున్నాం. మీ నామములో లోకమును జయించే శక్తి బిడ్డలకు కలుగునుగాక అని ప్రార్థిస్తున్నాం. నీ నామములో గొప్ప మహిమ ఈ బిడ్డలకు కలుగునుగాక అని ప్రార్థిస్తున్నాం. మీ నామములో పరిశుద్ధ అభిషేకం బిడ్డలు పొందునుగాక అని ప్రార్థిస్తున్నాం. మీ నామములో ప్రభువా శరీరమునకు, పాపమునకు, లోకమునకు మరణించి నీలో నిరంతరము గొప్ప భాగ్యమును, పునరుత్థానము, నిత్యానందము ఈ బిడ్డలు పొందునుగాక అని ప్రార్థిస్తున్నాం. ఈ ఆదివారం ఈ బిడ్డలు అర్పించిన కానుకలను, పెట్టించిన దివ్య బలి పూజను, ఇక్కడ అర్పిస్తున్న ఈ యొక్క బలి పూజ వస్తువులను ప్రభు మీకు అర్పిస్తున్నామయ్యా. మీ పరిశుద్ధ రక్తముతో మమ్మల్ని కడిగి రాజాది రాజుడైన దేవాది దేవుడైన ప్రభువులకు ప్రభువు అయిన నిన్ను స్తుతించి ఆరాధించే ఈ గొప్ప రోజు ఈ ఆదివారం ప్రభువా, ఈ బలిబలిలో పాల్గొని ప్రార్థించిన ప్రతి ఒక్కరికి ఆ మహిమ, ఆ గౌరవము, ఆ ఘనత, ఆ ప్రభావము
ఈ బిడ్డలు దైనందిన జీవితములో, కుటుంబ జీవితములో పొందునుగాక అని ప్రార్థిస్తున్నాం ప్రభు. ఎక్కడికి వెళ్ళినా మోషతో పలికినట్లుగా నీ సన్నిధి మా వెంట వచ్చునుగాక అని ప్రార్థిస్తున్నాం. మీ సన్నిధి ఈ బిడ్డలతో పాటు పోవునుగాక అని ప్రార్థిస్తున్నాం. నీ నామములో చేయబడిన ప్రతి ఒక్క పనిని విజయవంతంగా చేయటానికి శక్తిని దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. రెండు చేతులపైకి లేపి మహనీయుడైన శక్తి ప్రతాపము ఘనత ప్రభావము కలిగినటువంటి యేసుక్రీస్తు సన్నిధిలో మీ అర్పణలో కానుకలు అర్పణలు కూడా సమర్పించే ప్రభువా. మీ నామములో ఆ శక్తి మాకు కావాలి, మీ నామములో ఆ మహిమ మాకు కావాలి, నీ నామములో విజయం మాకు కావాలి, మీ నామములో సాతాను ఓడించిన శక్తి కావాలని చేతులపైకి లేపి ఆయన స్తుతించి హల్లెలూయా హల్లెలూయా స్తుతించి ప్రార్థించు. రాజాది రాజుడు, దేవాది దేవుడు, మహిమగల ప్రభువు అయిన దేవా, పరలోకమునకు భూలోకమున అధిపతి అయిన దేవా, నిన్న ఘనత స్తుతించి ఆరాధిస్తున్నాం. స్తుతించు చేతులపైకి లేపి హల్లెలూయా 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 ఈ మా ప్రార్థనలన్నీ కూడా మా నాథుని యేసుక్రీస్తు అతి ఘనమైన నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. పైకి లేచి నిలబడండి. Let's all stand up in the presence of God. పైకి లేచి నిలబడి రెండు చేతులు జోడించి భక్తితో ఈ బలిని అర్పించి ప్రార్థిద్దాం. ఏలిన వారు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోను ఉందురుగాక. మీ మనస్సులను మీ హృదయములను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ఏలిన వారికి కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తి గలవో నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము న్యాయము రక్షణదాయకము. ఏలయనా నీ జనితైక కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తును నిత్య యాజకునిగాను సమస్త సృష్టికి రాజుగాను ఆనందతులమైనతో అభిషేకించితివి. అతడు శిలువ మీద సమాధాన బలిగా తనను తాను సమర్పించుకొని తన ప్రాణత్యాగము ద్వారా మానవ జాతి నంతటినీ రక్షించును. సర్వశక్తిమంతుడవును తన తండ్రి అయిన నీకు శాశ్వతమౌను విశ్వాసపాత్రమైన రాజ్యమును అర్పించు నిమిత్తము సకల సృష్టి వస్తువులను తన పాలకులకు లోబడుచుకొనెను. సత్యమునకు జీవమునకు నిలయమైన రాజ్యమిదే. పవిత్రమునకు అనుగ్రహమునకు మూలమైన రాజ్యమిదే. నీది ప్రేమ సమాధానములో నెలగొలుపు రాజ్యమిదే. కావున సకల పునీతులతోను దూతలతోను ఏకమై నిన్ను సదా స్తుతించుచు
నీ మహిమను ప్రకటించుట ఎట్లనగా చప్పట్లతో రాజాది రాజుడు దేవాది దేవుడైన ప్రభువునకు హోసన్న గానం పాడుకొని స్తుతిస్తాం. చప్పట్లతో మహిమలో పాలుపంచుకొని ప్రార్థిద్దాం. హోసన్నా 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 దళాధిపతి అయిన సర్వేశ్వరుడు హోసన్నా హోసన్నా పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండియున్నవి మహోన్నతమునా హోసన్నా మహోన్నతమునా హోసన్నా మహోన్నతమునా హోసన్నా మహోన్నతమునా హోసన్నా 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 దేవుని నామమునా వచ్చెడి వారు ధన్యులు మహోన్నతమునా హోసన్నా మహోన్నతమునా హోసన్నా మహోన్నతమునా హోసన్నా మహోన్నతమునా హోసన్నా 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 హోసన్నా. అందరూ మోకరించండి. లెట్స్ ఆల్ నీల్ డౌన్. పరిశుద్ధాత్మ ప్రభావమును ఈ కానుకలను పరిశుద్ధపరచమని గురువులు ప్రార్థిస్తూ ఉండగా చేతులు జోడించి ఆ పరిశుద్ధాత్మ ద్వారా అభిషేకమును, శక్తిని, ప్రభావము, మహిమ, ఘనత మనము కూడా పొందుకునేలాగున ఆ పరిశుద్ధాత్మ అగ్నిలో మన పాపములన్నీ కాల్చబడేలాగున దేవుని సన్నిధిలో వినయము, వినమ్రతతో ప్రార్థిస్తాం. పావన పిత, మీరు నిజముగా పరిశుద్ధుడవు. మీ సృష్టి అంతయు మిమ్ము స్తుతించుట యుక్తము. ఏలైనా మీ దివ్యకుమారుడును మా ప్రభువు అయిన యేసుక్రీస్తు ద్వారా పరిశుద్ధాత్మ ప్రభావము వలన సమస్తమునకు జీవం పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యంతమును సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు మీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరంతరము నేను పిలుచుచున్నారు. కావున ఏలినవారా ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చియున్నాము. పరిశుద్ధాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచా ప్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మానాదుడును మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారి ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చలను నెరవేర్చుచున్నాము. వారు పాటుపడుటకు ఇష్టపూర్తిగా తమ్ము అప్పగించుకొనినప్పుడు
అప్పమునందుకుని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఎట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని భుజంపుడు, ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్ననా శరీరము. పాపములకు సిలువ మీద కొట్టబడిన యేసురాజా నీకే ఆరాధనా, నీకే ఆరాధనా. ఆ విధముగనే భోజనానందరము పాత్రమునందుకొని మరల మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు, ఎలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము, ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై సిలువలో ధారబోయబడును, దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. మా పాపములకు సిలువ మీద కొట్టబడిన యేసురాజా నీకే ఆరాధనా, నీకే ఆరాధనా. ఇది మన విశ్వాస రహస్యము. మా యేసువా నీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము, నీవు మరణవచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. కనుక తండ్రి, యేసుక్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవనసకి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమును మోకరించి ఈ ఆదివారం ఈ దైవ బలిభోజనం అర్పించుటకై మమ్మందరిని పాత్రలుగా చేర్చినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. యేసుక్రీస్తు శరీర రక్తములందు పాలివారిగా మమ్ము పరిశుద్ధాత్మ ద్వారా ఐక్యపరచమని ప్రతిమాలకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతంతట వ్యాపించిన మీ శ్రీసమును జ్ఞాపకముంచుకున్నాము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, తుమ్మా బాలాపీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులను, మఠకన్యాసులను మీ సేవ కోసం పేరు పెట్టి పిలిచి ఎన్నుకుని అభిషేకించిన ప్రతి ఒక్క సేవకులు సేవకురాలను
ఆత్మతో బలపరచి అభిషేకించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఉత్థాన మనకు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కుటుంబాల నుండి మరణించిన ఆత్మలందరి ఆత్మవిశ్రాంతి కోసం ఈ సమయం ప్రార్థన చేయండి. మీ వ్యక్తిగత కుటుంబ అవసరాల కోసం ప్రార్థన చేయండి. మా అందరిపై దయచూపి దేవుని కన్య తల్లిగా మరియ మాతతోనూ, ఆమె భర్త పుణ్య జోజప్ప గారితోనూ, సకల పునీతులతోనూ మీ మోక్ష భాగనకు పాత్రలమగుదముగాక. వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదము. వారి ద్వారా వారితో వారియందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరా, పరిశుద్ధాత్మతో ఏకమై ఉండు మీకు యుగా యుగములో గౌరవ మహిమలో మీకే కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. అందరూ లేచి నిలబడండి. యేసుక్రీస్తు మనకు నేర్పించిన పరలోక జప ప్రార్థన భక్తితోను విశ్వాసముతోను రెండు చేతుల పైకి లేపి ప్రార్థిస్తాం. పరలోకమందుందుడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొక్క అప్పటివారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశపెట్టగా కీడులో నుండి మమ్ము రక్షింపుము. ఓ ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుడు. మా ఈ రోజుల్లో మాకు మీ శాంతిని ప్రసాదింపము. మీ దయానుగ్రహం వలన మేము పాపము నుండి విముక్తులమై ఎట్టి కలదలకు శోధనలకు సాతాని ప్రేరకుడు కాకుండా చేయుడు. మేము మోక్షానందమును మా రక్షకుడు అని యేసుక్రీస్తు రెండవ ఆగమను నిరీక్షించుచుందుము. నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు ఇచ్చుచున్నాను, నా సమాధానమే కొసగుచున్నాను అని మీ అపోస్తలులతో వచ్చించిన ప్రభువని యేసువా, మా పాపములను శోధనలను బలహీనతలను పాటింపక ఈ బిడ్డలందరి విశ్వాసమును భక్తి క్రియలను కటాక్షింపము. మీ చిత్త ప్రకారము మీ శ్రీ సభకు నిజమైన శాంతి సమాధానము అనుగ్రహించండి. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. యేసుక్రీస్తు శాంతి సమాధానములు ఎల్లప్పుడూ మీ అందరితోనూ ఉండునుగాక. ఒకరికొకరు ప్రభు సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపమును పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో మన కొరకై
పునరుత్థానుడైన రాజాధిరాజువు మేఘారూరుడై రెండవ రాకలో నీతి న్యాయములో తీర్పు కలిగించువాడు ఏ గొర్రె పిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులరు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. యేసుక్రీస్తు శరీర రక్తములు మనకు నిత్య జీవములో భాగము ప్రసాదించునుగాక. ఆమేన్. దయచేసి కూర్చోండి. శరీరం ప్రాణికోటికి జీవమిచ్చే అమృతం. నీ రక్తం నా మనసును కృపను సగే సాగరం. యేసువా యేసువా ధన్యమాయను జీవితం. నీ శరీరం ప్రాణికోటికి జీవమిచ్చే అమృతం. లేచి నిలబడండి. చివరి ప్రార్థన ఆశీర్వాదం కోసం. ప్రార్థించుదము. ఓ ప్రభువా, శాశ్వత జీవనదాయక ఆహారముతో మేమెప్పుడు సంతృప్తి చెంది ఉన్నాము. సర్వమునకు రాజు
క్రీస్తు నియమం మా ప్రభువైన నీవు అంగీకరించి ఆనందించుచు మేము అతని వాస్తవముగా సాయం జీవించి స్వర్గరాజ్యములో అతనితో కలిసి నిత్యము ఆనందించినట్లు కృప చూపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఏలిన వారు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పరిశుద్ధాత్మ మనందరిని దీవించి సదా సర్వదా కాచి కాపాడుదురుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు సేవలో జీవించుదాము. సర్వేశ్వరునికి వందనములు.